వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్. సూపర్ క్రిస్పీగా ఉండే ఈ గోధుమ పిండితోని ఈ నిమ్కీల్లాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ఒక ప్లేట్లో ఒక కప్పు గోధుమ పిండి, జీలకర్ర, కలంజీ సీడ్స్, సాల్ట్, ఇంకా 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోండి. పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుని ఒక టైట్ డోలా రెడీ చేసుకుని 10 మినిట్స్ పాటు కంటిన్యూస్గా డోని నేను చూపిస్తున్నట్టుగా కలుపుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. ఈసారి ఒక 2 స్పూన్స్ నెయ్యిలోని 1 స్పూన్ వరకు గోధుమ పిండిని వేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇలా చపాతీలా చేసుకుని రెడీ చేసుకున్న గోధుమ పిండి నెయ్యిని వేసుకుని ఇలా రోల్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈసారి నేను చూపిస్తున్నట్టుగా ఈ చిన్ని చపాతీలని ఒత్తుకొని ఇలా ఫోల్డ్ చేసుకుని రెడీ చేసుకోవాలండి. వేసుకునేటప్పుడే నెయ్యి పిండిని రెడీ చేసుకున్నాం కదా, అలా మొత్తం అన్నీ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్లోగా ఫ్రై చేసుకోండి. అంతే అండి, చక్కగా కలర్ రాగానే వేరే దాంట్లోకి తీసుకోవడం. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.